హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఫ్యాబ్రిక్తో బ్యాంగిల్స్, ఓల్డ్ బ్యాంగిల్స్ రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఇలాంటివి పాత అప్పుడు వచ్చేవి కదా పెద్ద బ్యాంగిల్స్, అవన్నీ ఉన్నాయి చాలా. సో అవి నేను యూజ్ చేయట్లేదు కూడా. సో నేను ఇలా ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసుకుందాము అనేసి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్న కొంచెం క్లాత్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటున్నాను నేను. ఇదొక బనారస్ పట్టు ఫ్యాబ్రిక్. దీనికి నేను ఆ పెండెంట్స్ ముందే స్టిచ్ చేశానండి. ఎందుకంటే పెట్టినాక స్టిచ్ చేయలేము. మనం స్టిక్ చేసుకునేవైతే గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు, కానీ స్టోన్స్, కుందన్స్ అలాంటివి ఇవి స్టిక్ చేస్తే ఉండవు కాబట్టి స్టిచ్ చేసేసాను. తర్వాత మీరు మిషన్ ఉంటే మీ దగ్గర 4 సైడ్స్ కుట్టుకోండి, లేకున్నా అవసరం లేదండి, కుట్టని అవసరం లేదు. నేనైతే ఇక్కడ గ్లూతో స్టిక్ చేసేస్తున్నాను. ఫ్యాబ్రిక్ కదా, కొంచెం కొంచెం ఆరడానికి టైం పడుతుంది, కానీ ఫస్ట్ నేను ఇక్కడ స్టిక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక్కొక్క స్టిచ్ అలా వేసుకుందాం అనేసి నేను ఫస్ట్ స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇలా పట్టుకొని దాన్ని మేనేజ్ చేసి కుట్టడం కొంచెం కష్టం. ఈ ఫ్యాబ్రిక్ అయితే, కాటన్ది అయితే సింపుల్గా మనం ఇలా అంటించేగానే అతికిపోతుంది. సో ఇది కొంచెం బనారస్ క్లాత్ కాబట్టి ఇది అతకదు. కుట్టడం కూడా మనం పట్టుకొని మేనేజ్ చేసి కుట్టలేము. సో ఒకసారి కొంచెం స్టిక్ చేసుకుంటే మనం తర్వాత అవసరమైన దగ్గర అక్కడక్కడ ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఇక్కడ పైన అండ్ లోపల నుంచి గ్లూ పెట్టేసి ఇలా పెట్టేసి నేను ఒక దాన్ని బాటిల్ క్యాప్కి బ్యాంగిల్ ఇలా ఎక్కించినట్టు పెట్టి ఉంచాను. అంటే సో దట్ అది ఆరి ఉంటుంది కదా, మనం పట్టుకోకుండా అంతసేపు ఆరిపోతుంది అనేసి అలా పెట్టి ఉంచాను. మంచిగా స్టిక్ అయిపోయింది. అలా 2 సైడ్స్ కొద్దిసేపు పెట్టి తీసేసాను, బాగా స్టిక్ అయింది. తర్వాత నేను ఇలా కుట్టేసుకున్నాను. అక్కడక్కడ కంటిన్యూస్గా వేసేసాను. కానీ మనము ఫస్ట్ స్టిక్ చేయకుండా ఇలా వేయాలి అనుకుంటే మనకు చాలా ఎక్కువ థ్రెడ్ కనిపించేస్తుంది. క్లాత్ ఉన్న దగ్గరల్లా కుట్టేస్తాం కాబట్టి ఎక్కువ థ్రెడ్ కనిపిస్తుంది. సో అలా కాకుండా ఇలా స్టిక్ చేసుకొని కుడితే మనం కొంచెం అక్కడ ఒక్కటొక్కటి వేసుకుంటూ వెళ్ళినా సరిపోతుంది. సో అందుకని నేను ఇలా స్టిక్ చేసుకున్నాక స్టిచ్ చేశాను. చూడండి, అయిపోయింది నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్, కలంకారీ ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర. ఈ బ్యాంగిల్ ఆ షేప్లో ఉంది. ఇదైతే కాటన్ అయితే చాలా ఈజీ అండి, ఈజీగా మనం స్టిక్ అయిపోతుంది గ్లూతో. మనం కుట్టని అవసరం కూడా లేదు. కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి, ఊడిపోతుంది అని అంటే, వాటర్లో తడిస్తే ఊడిపోతుంది అనుకుంటే అలానే ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్కి గ్లూ పెట్టేసి సేమ్ అలానే అంటించేస్తున్నాను. ఈజీగా పల్చగా ఉంది కాబట్టి క్లాత్, ఇది కొంచెం సిల్క్ మిక్స్. సో ఇలాంటి క్లాత్స్ అయితే ఈజీ. మనము బనారస్ క్లాత్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయి పైన అండ్ లోపల కూడా గ్లూతో అంటించేసాను నేను నీట్గా. దాని తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మిర్రర్స్ పెడదామనేసి, యాక్చువల్గా అలా కూడా ఉంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ కొంచెం డిజైన్ గ్యాప్ వచ్చింది, లుక్ కొంచెం ఎలివేట్ చేద్దామనేసి నేను ఉన్నాయి నా దగ్గర మిర్రర్స్, అవి అంటించాను. మిర్రర్స్ అక్కడక్కడ అంటించేసి దాని చుట్టూ వచ్చేసి నేను పర్ల్స్ లేస్ కూడా యాడ్ చేశాను. ఓన్లీ మిర్రర్ వదిలేస్తే బాగాలేదు అనిపించింది నాకు. సో నేను అలా చేశాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేసుకోండి, కుందన్స్ ఏవైనా, పర్ల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక లేసే అండి, కింద బార్డర్స్కి యాడ్ చేస్తాం కదా అలాంటి లేస్. ఇది వచ్చేసి మిడిల్లో ఒక లైన్ అంటించవచ్చు, కానీ అలా అంత లుక్ అనిపించలేదు అనేసి ఆ డిజైన్ సైడ్స్కి వచ్చేలాగా నేను ఇక్కడ చూస్తున్నారు కదా 2 సైడ్స్ జాయిన్ చేశాను అనమాట. 2 లైన్స్ లాగా డిజైన్ బయటికి వచ్చేలాగా ఎక్స్ట్రాగా. అలా దీనికైతే కొంచెం బ్యాంగిల్ కూడా అలా లావుగా ఉంది కాబట్టి నేను 2 వేసాను. చాలా బాగా వచ్చింది. ఇదైతే ఎంత గ్రాండ్గా ఉందో, ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, అసలు మనం తయారు చేసామన్నట్టే లేదు, అది బయట దొరుకుతాయి కదా అలానే ఉంది, రెడీమేడ్ బ్యాంగిల్ లాగా. ఇక్కడ వచ్చేసి ఇవి గ్లూతో కొంచెం స్టిక్ చేస్తున్నానండి, లేస్తున్నాయని కుట్టాం కదా మనము. సో గ్లూతో స్టిక్ చేశాను కొంచెము. ఇది వచ్చేసి నేను ఇప్పుడుది కాదండి, చాలా డేస్ అయింది, అప్పట్లో తయారు చేశాను. డైలీ అలా వేసుకోవచ్చు కదా ఆఫీస్కి అన్నట్టు, దానికి పేర్ లాగా ఈ బ్లాక్ సెట్, బ్లాక్ దేనిపైనకైనా యూజ్ అవుతుంది కదా అనేసి అలా ఇయర్ రింగ్స్ కూడా నేను హ్యాంగింగ్స్ కూడా చేశాను, సింపుల్గా వేసుకోవచ్చు అనేసి.
ఉంది లుక్ చూడండి, చాలా గ్రాండ్గా ఉంది. దీనికి ఇంకా యాక్చువల్గా వేరే ఏమైనా పెడదాము అనేసి చూశాను నేను, కానీ ఇదే క్లాత్ అండ్ అదే చాలా గ్రాండ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. సో నేను ఇంకా వేరే ఏం పెట్టలేదు. నా దగ్గర వేరే కుందన్స్ కానీ అవి కానీ ఏమైనా పెట్టి చూశాను, కానీ బాగాలేదు లుక్. సో ఇది చాలా బాగుంది. చాలా ట్రెడిషనల్గా క్లాత్ కలంకారీతో చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్. ట్రై చేయండి. మీ దగ్గర ఏ కలంకారీ ఇట్లా ఫుల్గా వర్క్ ఉండి ఫుల్గా డిజైన్ ఉండి ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా సరే చాలా బాగుంటాయి. మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీ, కాటన్ కాబట్టి వెంటనే స్టిక్ అయిపోతుంది. కానీ ఈ బ్యాంగిల్ చూడండి లోపల ఎంత నీట్గా ఉందో. మనము స్టిచ్ వేసాము అయినా అంతేం కనిపించట్లేదు, చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ చూడండి, అలా చాలా మందంగా ఉన్నా కూడా నీట్గా ఉంది ఫినిషింగ్. ఇవి వచ్చేసి నేను అప్పుడు స్టార్టింగ్లో థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ ఉన్నాయి కదా, అప్పుడు చేసినవి ఇవన్నీ. చూడండి 3 బ్యాంగిల్స్ అలా మధ్యలో పర్ల్స్ పెట్టి 2 కలర్స్తో చేశాను. ఇది వచ్చేసి ఇదైతే చాలా నచ్చిందండి నాకు. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. మీకు ఎలా కనిపిస్తుందో కానీ బయట చాలా బాగుంది. నేను అన్నీ వేసుకొని కూడా చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంది అనేసి. చూడండి రెడీమేడ్ బ్యాంగిల్ లాగానే ఉంది ఇదైతే. ఇవి వచ్చేసి ఒక డ్రెస్కి మ్యాచింగ్ లాగా ప్రిపేర్ చేశాను, సెట్ లాగా. కలర్ కాంబినేషన్స్ అండ్ మోడల్స్ అవి చూడండి. జస్ట్ ఆల్రెడీ మీరు చాలామంది చేసేసుకొని ఉంటారు, ట్రై చేసే ఉంటారు. నావి చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను. సో చూసారు కదండి నా ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ వచ్చేసి డెఫినెట్గా ట్రై చేయండి, ఆల్రెడీ ఉంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.